హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ బకాయిలు రాకపోవడానికి కారణం ఇదే అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన 2018 డీఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఇటీవల ఒక కీలక దశకు చేరుకుంది. ముఖ్యంగా జనవరి 14వ తేదీ సంక్రాంతి కానుకగా చాలామంది ఖాతాల్లో ఈ బకాయిలు నగదు జమ కావడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో సాంకేతిక కారణాల వల్లనో, లేదా ఇతర పరిపాలనాపరమైన ఇబ్బందుల వల్లనో మరికొంతమందికి ఈ సొమ్ము అందలేదు. దీనివల్ల వారు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. మరియు తమకు ఎందుకు రాలేదని నిత్యం మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బకాయిలు అసలు ఎందుకు ఆగిపోయాయి? మరియు ఎవరు ఏ అధికారాలను కావాలని కలవాలి? ఎవరు ఏ అధికారులను అంటే ఏ ఆఫీసర్స్‌ని మీట్ అయితే ఈ యొక్క బకాయిలైతే రావడం జరుగుతుంది అనే విషయాన్ని 3 ప్రధాన విభాగాలుగా అయితే విడమర్చి అత్యంత వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విభాగానికి వస్తే జూలై 1, 2018 కంటే ముందుగానే పదవీ విరమణ చేసిన పెన్షనర్ల గురించి మాట్లాడుకోవాలి. వీరిని ఒక ప్రత్యేక వర్గంగా పరిగణించవచ్చు. సో, వీరికి సంబంధించి అన్ని రకాల పెన్షన్ ప్రయోజనాలు మరియు బకాయిల బిల్లులను ట్రెజరీ కార్యాలయం వారే నేరుగా ప్రాసెస్ చేస్తారు. సాధారణంగా వీరికి డీడీఓతో పని ఉండదు. చాలామందికి ఇప్పటికే ఈ బకాయిలు జమ అయినప్పటికీ ఇంకా రాని వారు వెంటనే తమ పరిధిలోని ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి తమ బిల్లు స్టేటస్ ఏమిటో తెలుసుకోవాలి. సో, వీరు పదవీ విరమణ చేసిన నాటి నుండి పెన్షన్ చెల్లింపు బాధ్యత ట్రెజరీ అధికారులదే కాబట్టి మీకు ఎక్కడైనా సాంకేతిక ఇబ్బంది ఎదురైతే వారు మాత్రమే దాన్ని పరిష్కరించగలరు. కాబట్టి జాప్యం చేయకుండా ట్రెజరీ అధికారులను కలిసి మీ ఇబ్బందిని విన్నవించుకోవాలి. ఇక రెండవ విభాగం అత్యంత సంక్లిష్టమైనది. వీరు డిసెంబర్ 2020 నుండి ఏప్రిల్ 2021 మధ్య కాలంలో రిటైర్ అయినవారు. వీరికి బకాయిలు 2 మార్గాల ద్వారా అందాల్సి ఉంటుంది. ఒకటి, వీరు సర్వీస్‌లో ఉన్న కాలానికి అంటే రిటైర్ కావడానికి ముందు వరకు రావాల్సిన బకాయిలను మీ పాత కార్యాలయం యొక్క డీడీఓ బిల్లు పెట్టాల్సి ఉంటుంది. రెండవది, మీరు రిటైర్ అయిన తర్వాత కాలానికి రావాల్సినటువంటి బకాయిలను ట్రెజరీ అధికారులు చూస్తారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే ఒకవేళ మీ డీడీఓ గారు మీరు మీరు సర్వీస్‌లో ఉన్న కాలానికి సంబంధించిన బిల్లులను సరిగ్గా రీసబ్మిట్ చేయకపోతే ట్రెజరీ అధికారులు మీ రిటైర్మెంట్ కాలం నాటి బిల్లులను ప్రాసెస్ చేయడానికి వీలుండదు. అంటే ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది కాబట్టి ఇలాంటి వారు తమ పాత ఆఫీస్ డీడీఓని కలిసి బిల్లు పెట్టారా లేదా అని అడగాలి. అదే సమయంలో ట్రెజరీ అధికారులను కలిసి తమ పెన్షన్ అరియర్స్ పరిస్థితిని అయితే తెలుసుకోవాలి. మూడో విభాగానికి వస్తే జూన్ 2021 నుండి డిసెంబర్ 2021 మధ్య రిటైర్ అయిన వారి గురించి చర్చించాలి. సాధారణంగా వీరికి రావాల్సిన బకాయిలు వారి జీపీఎఫ్ అకౌంట్‌లో జమ అయ్యి ఉండాలి. అయితే ఇక్కడ ఒక చిన్న నిబంధన ఉంది. పదవీ విరమణ చేయడానికి 6 నెలల ముందు నుండి జీపీఎఫ్ చందా కట్టడం ఆగిపోతుంది కాబట్టి జనవరి నుండి మే 2021 మధ్య రిటైర్ అయిన వారికి జీపీఎఫ్ ఖాతాలో నగదు పడే అవకాశం తక్కువ. కానీ జూన్ తర్వాత రిటైర్ అయిన వారు తమ జీపీఎఫ్ అకౌంట్‌ను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ బిల్లులు వెనక్కి వచ్చినా లేదా అమౌంట్ పడకపోయినా వెంటనే మీరు డీడీఓ గారికి మరియు ట్రెజరీ అధికారులకు ఒక లిఖితపూర్వకమైన రిప్రజెంటేషన్‌ను సమర్పించాలి. మరి మీ ఫిర్యాదు రికార్డులో ఉంటేనే దానిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక సిపిఎస్ ఉద్యోగుల విషయానికొస్తే చాలా జిల్లాల్లో వీరికి ఇంకా బకాయిలైతే జమ కాలేదు. దీనికి ప్రధాన కారణం 2023 సంవత్సరంలో వారి హెడ్ ఆఫ్ అకౌంట్స్ నిధుల కేటాయింపు ఖాతా సంఖ్య మారడం. సో, హెచ్ఓడి మారడం. ఈ మార్పు వల్ల పాత బిల్లులు చెల్లుబాటు కాకుండా పోయాయి. ప్రభుత్వం త్వరలోనే
వీరికి మళ్ళీ బిల్లులను సబ్మిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అప్పుడు సిపిఎస్ ఉద్యోగులందరూ కొత్తగా ఫ్రెష్‌గా బిల్లులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి ఖాతాల్లోకి నగదు చేరుతుంది. కాబట్టి సిపిఎస్ మిత్రులు కొద్ది రోజులు ఓపిక పట్టాలి మరియు తమ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి. అన్నిటికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీ పెన్షనర్స్, సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత వారి పాత బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అరియర్స్ బిల్లులు పాత ఖాతాకే వెళ్తే అవి క్రెడిట్ కావు. అందువల్ల ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు వెంటనే ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి తమ ప్రస్తుత బ్యాంకు ఖాతా వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరూ మరణించి ఉంటే ఆ సమయంలో ఎవరైతే అత్యంత అంత్యక్రియల ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారు తమ ఆధారు మరియు డెత్ సర్టిఫికేట్ మరియు బ్యాంకు వివరాలను సమర్పిస్తే ఆ బకాయిలు వారికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ ప్రక్రియలో మనకు ఎదురవుతున్న అతిపెద్ద అడ్డంకి అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అందరూ అధికారులను అని అనలేం, కానీ కొంతమంది బాధ్యత లేని అధికారులు మాత్రం పెన్షనర్ల సమస్యలను పట్టించుకోవటం లేదు. వారి పరిధిలోనే పరిష్కరించాల్సిన చిన్న చిన్న సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించకుండా పైనుండి రావాలి, ప్రభుత్వం ఇవ్వాలి అని సాకులు చెబుతూ పెన్షనర్లను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. ఇది పెన్షనర్లకు మానసిక వేదనను మిగులుస్తుంది. అందుకే వీరు కేవలం ఫోన్‌లో అడగడం కాకుండా నేరుగా వెళ్లి అధికారులను కలిసి గట్టిగా అడగాలి మరియు మీ ఫిర్యాదును కాగితం రూపంలో ఇవ్వాలి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని కోరుతున్నాం. కొంతమందికి బకాయిలు పడగానే ఇక మిగిలిన వారికి ప్రభుత్వం ఇవ్వదని లేదా నిధులు లేవని తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఒక్కసారి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి వేల మందికి చెల్లింపులు ప్రారంభించిన తర్వాత కేవలం కొందరికి ఆపేసే ప్రసక్తే ఉండదు. కాకపోతే మీ బిల్లు ఎక్కడ ఆగింది, ఏ టెక్నికల్ ఇష్యూ వల్ల పడలేదు అనేది తెలుసుకోవడం మీ బాధ్యత. అది రీసబ్మిట్ అయితే ఖచ్చితంగా అందరికీ వస్తాయి. అలాగే 60 నెలల బకాయిలు రావాలి కదా, మాకు 30 నెలలే వచ్చాయి అని కొందరు గందరగోళం పడుతున్నారు. నిజానికి 2019 నాటి డీఆర్ బకాయిలు ఇంకా ఎవరికీ విడుదల కాలేదు. ఇప్పుడు వచ్చింది కేవలం 2018 నాటి బకాయిలు మాత్రమే. మరి పత్రికల్లో వచ్చే వార్తలను చూసి గందరగోళానికి గురై లేనిపోని ఆందోళన పెంచుకోవద్దు. మొత్తంగా పెన్షనర్స్ మరియు ఉద్యోగులు చేయాల్సిన పని ఒకటే. మీ సమస్యకు పరిష్కారం మీ డీడీఓ లేదా ఎస్టీఓ ఆఫీస్‌లోనే ఉంటుంది. సో, ఇంటి దగ్గర కూర్చొని బాధపడటం కంటే ఒకసారి ఆలోచించి ఆ కార్యాలయాలకు వెళ్ళి మీ బిల్ ఐడీ స్టేటస్‌ను చెక్ చేసుకోండి. తప్పెక్కడ జరిగిందో తెలిస్తే సరిదిద్దుకోవడం సులభం అవుతుంది. మరి ప్రభుత్వం నుండి నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి సాంకేతిక లోపాలను సరిచూసుకుంటే త్వరలోనే అందరి ఖాతాల్లో ఈ కష్టార్జితం చేరుతుంది. ఆశావహ దృక్పథంతో ఉండండి మరియు సరైన అధికారులనైతే సంప్రదించగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.